గత కొన్ని నెలలుగా క్రికెట్ పరంగా చూస్తే రోహిత్ శర్మ ఫామ్ సరిగ్గా లేదనే చెప్పాలి. ఒకవైపు తను వరుసగా బ్యాటింగ్లో విఫలం అవుతూనే ఉన్నారు. మరోవైపు కెప్టెన్సీ కూడా పూర్తిగా విఫలమైంది. మెల్బోర్న్ టెస్ట్లో కూడా అదే కనిపించింది. మొదట ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు తను చాలా కెప్టెన్సీ తప్పులు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేస్తూనే తన బ్యాటింగ్ పొజిషన్ను మార్చుకుని ఓపెనింగ్ కూడా వచ్చాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. కేవలం 3 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అప్పటి నుంచి ఆయన భవిష్యత్తుపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఇంతలో చీఫ్ అజిత్ అగర్కర్ కూడా మెల్బోర్న్ చేరుకున్నారు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి మాట్లాడతాడని వచ్చినట్లు తెలుస్తుంది. టీమిండియా పేలవమైన ప్రదర్శన మధ్య చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ మెల్బోర్న్ చేరుకున్నారు. అతను తన భవిష్యత్తు గురించి రోహిత్ శర్మతో మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తుంది. భారత జట్టు మార్పుల దశను దాటుతుంది. ఒకవేళ భారత జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు అర్హత సాధించకపోతే రోహిత్ టెస్ట్ కెరియర్ లో సిడ్నీ చివరి మ్యాచ్ అవుతుందనే ఊహాగానాలు ఉన్నాయి. కొన్ని వారాల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ ఆడాల్సి ఉంది. ఇది వన్డే ఫార్మాట్ లో నడుస్తుంది. టెస్ట్ క్రికెట్ బాధ్యతను తొలగించి టోర్నీలో స్వేచ్ఛగా ఆడేందుకు అజిత్ అగర్కర్ రోహిత్ తో మాట్లాడే అవకాశం ఉందని, ఇటీవల ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకోలేకపోవడంతో ఆ జట్టు వెటరన్ స్పిన్నర్ అశ్విన్ స్వయంగా రిటైర్మెంట్ ప్రకటించుకున్నాడు. దీని తర్వాత పెద్ద దుమారం చెలరేగింది. బలవంతంగా ఈ నిర్ణయం తీసుకున్నారని వాపోయారు. ఇప్పుడు పేలవమైన ప్రదర్శన మధ్య రోహిత్ నుండి అలాంటి నిర్ణయం కోసం టీమిండియా మేనేజ్మెంట్ వేచి చూస్తుంది. పేలవమైన ఫామ్ ఉన్నప్పటికీ ప్రస్తుతానికి విరాట్ కోహ్లీ సంబంధించి అలాంటిదేమీ వెలుగులోకి రాలేదు. మరి రానున్న రోజుల్లో ఈ ఊహాగానాలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి. రోహిత్ శర్మ నిరంతరం పేలవమైన ప్రదర్శన చేస్తున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ సిరీస్ లో అతను 4 ఇన్నింగ్స్ల్లో 5.5 సగటుతో 22 పరుగులు మాత్రమే చేశాడు. భారత కెప్టెన్ 3, 6, 10, 3 పరుగుల ఇన్నింగ్స్ మాత్రమే ఆడాడు. కాగా టెస్ట్ చివరిలో 14 ఇన్నింగ్స్లో అతను 11.07 సగటుతో 155 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ మ్యాచ్ల్లో కేవలం ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే చేయగలిగాడు. ఈ 14 ఇన్నింగ్స్ల్లో రోహిత్ 5 సార్లు డబుల్ ఫిగర్ ను తాకగా 10 పరుగుల వ్యవధిలో 9 సార్లు అవుట్ అయ్యాడు. ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ ను 0-3 తేడాతో కోల్పోయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్ లో 2 మ్యాచ్లు ఓడిపోయింది. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.